అందరికీ నమస్కారం. నేను ఆనందపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. మరి రేపు సమ్మరు సందర్భంగా స్టార్ట్ అయ్యే ఐపీఎల్ మ్యాచ్లు వీటిలన్నిటిని చూసి ఇవాళ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి పౌరులు, విద్యార్థులు ముఖ్యంగా ఈ రకరకాల ఈ సోషల్ మీడియాలు, టీవీలలో వచ్చినటువంటి యాప్లు చూసి ఈ బెట్టింగ్ జూదంలో పడి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు చదువుకుంటారని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, డిగ్రీలకి వాటికి పంపిస్తే పిల్లలు ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్లు కట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకొని విపరీతమైనటువంటి రుణాల భారాన్ని పడి వారి ఇంటికాడ చెప్పలేక తీర్చలేక ఆత్మహత్యలు పాలైనటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాప్ల్ని ఈ దేశంలో లేకుండా ప్రత్యేకమైనటువంటి చట్టాలు తయారు చేసి ఆ యాప్లు నిషేధించాలి. మరి వాటి మీద వచ్చినటువంటి సుంకాలకో పన్నులకో ప్రభుత్వాలు అలవాటు పడి ప్రతి దాన్ని ఇవాళ ఈ దేశంలో ప్రవేశపెడుతున్నారు. దానివల్ల భారత పౌరులు మరి ముఖ్యంగా 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులు ఎంతోమంది యువకులు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, నాశనం అవుతున్నారు. మరి అటువంటి ప్రజాస్వామ్యానికి ప్రజలకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేనటువంటి ఇటువంటి యాప్ల్ని నిషేధించవలసిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. మరి దీన్ని తక్షణమే నిషేధిస్తారని కోరుకుంటున్నాం. అలాగే యువత కూడా మీ తల్లిదండ్రులకు అన్నటువంటి కళలు నిజం చేసి మంచి పౌరులుగా ఎదిగి విద్యాబుద్ధులు నేర్చుకొని ఈ సమాజానికి మీ తల్లిదండ్రులకి ఉపయోగపడాలి తప్ప ఇటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని యువకుల్ని ముఖ్యంగా కోరుతున్నాం. మరి మీరు కావాలనుకుంటే క్రీడారంగం ఇంకోటో నేర్చుకొని శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలి తప్ప ఈ యాప్ల మోజులో పడి, బెట్టింగ్ల మోజులో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని యువకులు కోరుకుంటున్నాను. ఇట్లు బంక్ సత్యం.